హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ప్రిపరేషన్ అయిపోయిందా ఫ్రెండ్స్? రివిజన్ స్టార్ట్ చేశారా? రివిజన్ అయితే బాగా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఉపాధ్యాయ సాధికారత నుంచి బిట్స్ చూద్దాము. లాస్ట్ వీడియోలో స్వాతంత్రానంతరం విద్యా కమిషన్లు వీడియో అయితే కంప్లీట్ చేసాము మనము. ఇప్పుడు ఉపాధ్యాయ సాధికారత నుంచి చూద్దాము బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1, వ్యక్తి శక్తులను సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సాధికారత. క్వశ్చన్ నెంబర్ 2, సాధికారత కలిగిన ఉపాధ్యాయులే విద్యార్థులను ఆలోచింపచేసి విజయవంతమైన అభ్యసనాన్ని అందించగలరని పేర్కొన్న విద్యావేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గుడ్మెన్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మార్పు లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 4, ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 4 అంశాలు ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వేతనాలు అనేది ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేయదు. ఉపాధ్యాయుని లక్షణాలు, వృత్తిపూర్వక శిక్షణ, అలాగే విద్యా ప్రణాళిక అనేవి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ వృత్తి మీద రుణాత్మకమైన దృక్పథం కలిగి ఉండి దానితో ఆ ఉపాధ్యాయుడు సాధికారతను పెంచుకోనట్లయితే అతనిని ప్రభావితం చేసే అంశము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 7, ఉపాధ్యాయుడు బోధించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది పడుతుంటే దానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వృత్తిపూర్వక శిక్షణ లోపం. క్వశ్చన్ నెంబర్ 5, 5వ తరగతి విద్యార్థికి త్రికోణమితి బోధించిన ఆ విద్యార్థి అభ్యసనానికి దూరం కాబడిన దానికి కారణంగా దీనిని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యా ప్రణాళిక లోపము. క్వశ్చన్ నెంబర్ 9, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు సాధికారత పెంచుకొని ప్రతిభావంతంగా బోధించగలడు, దానికి ఆధారమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విద్యార్థుల సాధన. క్వశ్చన్ నెంబర్ 10, ఉపాధ్యాయ సాధికారత ఎన్ని స్థాయిలలో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2. క్వశ్చన్ నెంబర్ 11, ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతని సాధికారత స్థాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపాధ్యాయ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 12, ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్న సహోపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారతలో వైకల్యం ఏర్పడిన అతని సాధికారత లోపస్థాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పాఠశాల స్థాయి. క్వశ్చన్ నెంబర్ 13, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతకు తోడ్పడనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వేతనాలు. క్వశ్చన్ నెంబర్ 14, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ: బోధన పరికరాలు, మౌలిక సౌకర్యాలు, ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 15, ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యార్థుల తల్లిదండ్రులు. క్వశ్చన్ నెంబర్ 16, నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా అమలు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1986 జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 17, నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1987. క్వశ్చన్ నెంబర్ 18, నల్లబల్ల విద్యా పథక ప్రధాన ఉద్దేశాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ: అదనపు తరగతి గదుల నిర్మాణము, అలాగే అదనపు ఉపాధ్యాయుల నియామకము, బోధన పరికరాల పంపిణీ. క్వశ్చన్ నెంబర్ 19, ఏ విద్యా పథకంలో భాగంగా విరివిగా బోధనా పరికరాలు పంపిణీ చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఓబీబీ. బోధనా పరికరాలు అనే క్వశ్చన్లో రాగానే మనకు ఓబీబీ అనేది మైండ్లో రావాలి ఫ్రెండ్స్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటేనే బోధనా పరికరాల పంపిణీ. క్వశ్చన్ నెంబర్ 20, నల్లబల్ల విద్యా పథకం ప్రారంభం అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1990 to 91 అనేది సరికాదు. క్వశ్చన్ నెంబర్ 21,
నల్లబల్ల పథక ప్రారంభంలో ఏ తరగతికి వర్తించింది? ప్రారంభంలో 1 నుండి 5 తరగతులకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 22. నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. జనార్దన్ రెడ్డి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 23. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1992 నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించారు. క్వశ్చన్ నెంబర్ 24. నల్లబల్ల పథకంలో భాగంగా ఈ బోధన పరికరానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నల్లబల్ల. క్వశ్చన్ నెంబర్ 25. 1994లో నల్లబల్ల విద్యా పథకం ఏ పథకంలో విలీనమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. DPEPలో విలీనమైంది. క్వశ్చన్ నెంబర్ 26. దేశంలో మొట్టమొదటి గుణాత్మక విద్యా పథకాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. APPEP. క్వశ్చన్ నెంబర్ 27. APPEP పథకానికి ఆర్థిక సాయం చేసిన ODA ఏ దేశానికి చెందిన సంస్థ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. బ్రిటన్. క్వశ్చన్ నెంబర్ 28. ODA అనగా ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్స్. క్వశ్చన్స్ మీరు అబ్రివియేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. అబ్రివియేషన్ అయితే తప్పకుండా 1 మార్క్ అయినా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 బిట్ 1 మార్క్ కాదు, అంటే హాఫ్ మార్క్ 1 బిట్ అయినా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29. APPEP విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1984. క్వశ్చన్ నెంబర్ 30. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. పైవన్నీ. మానవ వనరుల ద్వారా విద్యలో నాణ్యతను పెంచడము, విద్యార్థి కేంద్రీకృత బోధనను అందించడము, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను కల్పించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఈ క్రింది వానిలో APPEP సూత్రం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవటం అనేది APPEP సూత్రం కాదు. అభ్యసన కృత్యాలు కల్పించటం, వైయక్తిక భేదాలను గుర్తించటం, స్థానిక వనరులను వినియోగించడం అనేది APPEP యొక్క లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 32. సూత్రాలు. క్వశ్చన్ నెంబర్ 32. ఏ విద్యా పథకంలో భాగంగా వ్యక్తిగత జట్టు మొత్తం పనిని అభివృద్ధి పరచాలని నిర్ణయించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. APPEP. క్వశ్చన్ నెంబర్ 33. APPEP విద్యా పథకము ఎప్పుడు DPEPలో విలీనమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1994. ఫ్రెండ్స్, మీ దగ్గర సిరీస్ ఉంటుంది కదా, మీరు ఎలా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక పథకం ఉంది, అది దాని ఇయర్ ఎప్పుడు, అంటే దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, అది ఏ ఇయర్, దాని లక్ష్యాలు, మళ్ళీ అది ఎందులో విలీనం చేశారు అనేది ఒక నోట్లో రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక పేపర్లో. కానీ మీకు క్విక్ రివిజన్కి పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ అయితే చేసుకోండి మీరు, ఓకేనా? అన్ని పథకాలు రాసుకొని దానికి ఏ సంవత్సరము, ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకోసం వచ్చింది, అలాగే దాని యొక్క లక్ష్యాలు. అంతకు మించి అయితే ఎక్కువ అడగరు. క్వశ్చన్ నెంబర్ 34. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన విద్యా పథకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. DPEP. క్వశ్చన్ నెంబర్ 35. DPEP కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1994. క్వశ్చన్ నెంబర్ 36. మన రాష్ట్రంలో DPEP కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1996. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో మిగతా కంటిన్యూషన్ అయితే చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ చేసుకోండి.